ఎస్క్యూబ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. నేను ఇప్పుడు ఒక కొత్త మెంబర్ని తీసుకొచ్చాను పోడ్కాస్ట్ చేయడానికి. ఆవిడ పేరు నళిని. ఆవిడ ట్రూలియో అనే ఒక ప్రోడక్ట్ పెట్టింది. ట్రూలియో అనే ఒక బ్రాండ్ పెట్టింది. అందులో అన్ని ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేస్తుంది, ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో నళిని అనే ఆవిడ ఫౌండర్ ఆఫ్ ట్రూలియో. సో మీరు తన స్టోరీ విని తన ఇవన్నీ అందులో అన్ని తెలుసుకుని మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కూడా ఆ నెంబర్ అవి షేర్ చేస్తాము. అందులోంచి మీరు తీసుకుని కాల్ చేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్స్ మీరు తీసుకోవచ్చు. ప్రోడక్ట్స్ మీద ఏమైనా క్వశ్చన్స్ అవి ఉంటే కూడా మీరు అడగచ్చు. సో ఇది ఒక పాడ్కాస్ట్ సెషన్ అండి. పాడ్కాస్ట్ లో డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని అడుగుతున్నాను. అడిగి దాంట్లో మనము అంటే మన వ్యూవర్స్ అందరికీ కూడా ఎలా బాగుంటుందో అని చెప్పి చేస్తున్నాము. ఎస్క్యూబ్ టీవీ వాళ్ళకి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. నళిని గారు, హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్క్యూబ్ టీవీ. So we want to know your story and how well you're doing. How are you feeling today? How are you feeling? Great. Always great. Very good Always. motto. Yeah. So we know that you have started something called Trulio. So I want to know more details. And to the viewers, we have Nalini, who is the founder of Trulio. And she will be telling us more insights about Trulio. And she is a successful entrepreneur, and she's got a wonderful story. So we are going to hear from her. So Nalini garu, you can start off what Trulio means and how you started. How did you get this idea? Actually, Trulio means truly. Wonderful. It's a belief to the customer that whatever we give to the customers, it will be 100% pure. We started with actually how we have started is when we have gone through searching of many of the products, premium products. We have seen people thinking that those are premium and only meant for the high class people. Okay. But what we thought is we want to provide the same premium things to the normal people with best pricing. Okay. Not the high pricing, with the lowest pricing we want to give to all the customers, and also maintaining the quality of the product. Okay. Quality is the main thing what we have been focusing from the day one. So అలా మొదలుపెట్టిన ఇది ట్రూలియో. బేసికల్లీ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. దెన్ I thought this is not going to work out for me because I always from my childhood I think differently. Oh. మా ఫ్యామిలీలో అందరూ లెక్చరర్స్ ఉంటే నేను సాఫ్ట్వేర్ సైడ్ వచ్చాను. సో I was what we call inspiring model in my family, that ఇది చేసింది అంటే ఏదో ఉంది అందులో, ఇది చెయ్యి పెట్టింది అంటే అందులో ఏదో ఉంది. సో ఐఎమ్ ద ఫస్ట్ ఎంటర్ప్రైనర్ ఫిమేల్, అంటే అమ్మాయిల్లో నేనే ఫస్ట్ ఎంటర్ప్రైనర్ అనమాట మా ఫ్యామిలీ మొత్తానికి. సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ అన్నారు, చక్కగా ఏసీలో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోక నీకు ఎందుకు ఈ తిప్పలు అని. బట్ నాకు అనిపించింది అందరూ చేసేది మనము చేస్తే ఇంకేంటి, సంథింగ్ డిఫరెంట్ దేర్. ఆర్డినరీకి ఎక్స్ట్రాడినరీకి డిఫరెన్స్ చూపెట్టాలి అని ఐ స్టార్టెడ్ దిస్ మిషన్. దట్ ఓకే, women can be housewife, mother, at the same time జాబ్ చేస్తుంది, అలానే ఇల్లు చూసుకుంటుంది, అలానే ఇలా ఏదైనా ఇన్నోవేటివ్ గా చెయ్యాలి అంటే ఉమెన్ ఈజ్ ద ఓన్లీ వన్ హూ కెన్ డూ ఇట్. డేర్ తీసి అంటే డేరింగ్ గా స్టెప్ వేసాము అంటే మనం ఏమన్నా సాధించగలము అనే ఒకే ఒక దాంతో నేను మొదలుపెట్టిన మిషన్ అనమాట ఇది. We have started this with very small SKUs. We started with almost 6 SKUs. Starting beginning only 6 SKUs ఉన్నాయి. అలా ఇప్పుడు 150 SKUs వరకు తీసుకెళ్ళాం. It is 100% women based and women what we call shareholder. Only women మా దీంట్లో, no men. సో డే 1 నుంచి ఓన్లీ ఉమెన్. సో అదే కంటిన్యూ చేస్తా వెళ్తున్నాం అనమాట. అంటే నేను ఎలా అనుకున్నానంటే నన్ను చూసి అట్లీస్ట్ ఒక 5 members తయారైతే దట్ ఈస్ అంటే నా లైఫ్ కి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. అదే దీంతో మొదలు పెట్టాను.
బట్ ఓకే, చాలా హర్డిల్స్ వచ్చినాయి. ఎక్కడ నేను భయపడలేదు. చాలా మంది అన్నారు కూడా ఎందుకు వదిలేసేయి ఇంకా అనేసి. నేను ఎక్కడా వదిలిపెట్టలేదు. నాకు తెలిసి మిమ్మల్ని నేను కలిసి కూడా 2 ఇయర్స్ అయిపోయింది. 2 ఇయర్స్ అయిందండి. అదే మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడుగుతా ఉంది. యాక్చువల్లీ హౌ మెనీ ఇయర్స్ బ్యాక్? ఇట్ ఈస్ ఇన్ డిసెంబర్, అంటే యాక్చువల్లీ 22లో మొదలు పెట్టామండి. 22 అరౌండ్ ఫిబ్రవరి మొదలు పెట్టాము. బట్ యాక్షన్ ప్లాన్కి వెళ్ళేటప్పటికి డిసెంబర్ పట్టింది. అంటే ప్రోడక్ట్స్ అన్ని గ్యాదర్ చేయడము, దాని తర్వాత దాని క్వాలిటీ టెస్టింగ్, ఇవన్నీ చేసుకునేటప్పటికి మాకు డిసెంబర్ పట్టింది. డిసెంబర్లో వీ హ్యావ్ లాంచ్డ్. దాని తర్వాత నుంచి మేమైతే వెనక్కి చూసుకోలేదు. ఆల్మోస్ట్ వీ హ్యావ్ కండక్టెడ్. అంటే మీకు యాక్చువల్ గా అంటే యు వర్ ఏ కంఫర్టబుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, మీరు బాగానే చేస్తూ ఉన్నారు. సో హౌ డిడ్ ఇట్ సడన్లీ యూ హ్యావ్ కమ్ టు ఈ థాట్ ఎట్లా సీడ్ అయింది మీకు? అంటే మనం ఏంటంటే యాజ్ ఎ ఉమెన్ మనం డైలీ ఏదో దానికి ఏదో సూపర్వైజర్ వెళ్తుంటాం, ఏదో ప్రోడక్ట్ తెచ్చుకుంటుంటాం. తెచ్చుకున్న తర్వాత అరే ఇదేంటి మనం పెట్టిన డబ్బుకి ఇచ్చిన క్వాలిటీకి ఎక్కడా పొంతం లేదనిపిస్తుంది. హై బ్రాండ్స్ కూడా చూసాం మనం, చాలా కాస్ట్లీ బ్రాండ్స్ ఎక్కడెక్కడో విని ఆ బ్రాండ్స్ కూడా తెప్పించుకొని కూడా ట్రై చేసాం మనం. యాజ్ ఎ కామన్ అంటే ఐటీ ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి మనకి సర్చింగ్ ఈజీ కదా, ఎవరు ఏది కొత్తగా చెప్తే అది ట్రై చేయడము. ఎక్స్పెక్టేషన్ ఎక్కడ రీచ్ అవ్వలేదు. నాకు అనిపించింది ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో సౌత్ ఇండియా నుంచి ఒక ఉమెన్ గా, దట్ హైలీ ఎడ్యుకేటెడ్ ఉమెన్ గా నేను వచ్చి మినిమం అందులో 5% సక్సెస్ అయినా ఇట్ ఈస్ దట్ ఓకే, నేను న్యాయం చేశాను నా బిజినెస్ కి అని అనిపించుకుందామని నేను దిగాను. ఫస్ట్ థింగ్ ప్యూర్ ప్రోడక్ట్సే ఇద్దాము. అది ఎంత కష్టమైనా ఎంత దూరమైనా వెళ్ళి తీసుకొని వచ్చి మనము కస్టమర్స్ కి ఇద్దామనే ఉద్దేశంతో మొదలు పెట్టాము. కానీ అలానే చెప్పాలి అంటే ట్రూలియోకి మంచి పేరే వచ్చిందండి. అంటే వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు, ప్రీమియం క్వాలిటీని మంచి రేట్కి ఇస్తున్నారు అని మార్కెట్లో అయితే మంచి పేరు వచ్చింది. వెరీ గుడ్ సక్సెస్. అంటే నేను అనేది ఇప్పుడు మీరు సూపర్ బజార్ కి వెళ్ళినప్పుడు ప్రోడక్ట్స్ కొంటున్నప్పుడు మీ ఇంటి కోసం, సో యూ అంటే ఇట్ స్టార్టెడ్ విత్ వన్ ప్రోడక్ట్, అంటే యాక్చువల్లీ మేము నార్మల్గా ఇప్పుడు 6 ప్రోడక్ట్స్ తో స్టార్ట్ చేశానండి నేను. నాకు ఎంతవరకు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ గా మనకి రూట్ దొరకదు, అది ట్రాక్ చేయడానికి టైం పట్టింది. ఆ టైంలో నాకు ఓన్లీ 6 ప్రోడక్ట్స్ దొరికినాయి, ప్యూర్ ప్రోడక్ట్స్. సో వాటితోటి మొదలు పెట్టాను అనమాట. నేను ఎగ్జిబిషన్ కూడా స్టార్టింగ్ ఎగ్జిబిషన్ సప్తపర్ణిలో చేశానండి. యా, అక్కడ చేశాను. అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. దాని తర్వాత స్లోగా నాకు అనిపించింది నేను ఒక్కొక్క ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేసే కొంది జనాల్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ కంపెనీ గురించి తెలియాలి. ఎట్ ద సేమ్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసిన ప్రోడక్ట్ కొత్తవి, దట్ టు విత్ హెల్త్ బెనిఫిట్స్ వీఆర్ ప్రొవైడింగ్. సో అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే ప్రతి చోట మనం ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తే కానీ మనం స్ప్రెడ్ అవ్వమని నాకు ఐడియా వచ్చింది. సో ఎట్ దట్ టైమ్ వీ హ్యావ్ కండక్టెడ్ ఐ థింక్ 23-24 we have almost conducted 65+ exhibitions in and around Hyderabad. Corners Nanakaram Guda అన్ని కార్నర్స్ కండక్ట్ చేసాం మేము. అలా మేము ట్రూలియోని అలా స్ప్రెడ్ చేసుకుంటా వెళ్ళామండి. సో అది కాకుండా ఏంటంటే ఇప్పుడు హనీ అంటే నార్మల్ గా ఏమనుకుంటారంటే ఓకే నార్మల్ హనీ అనుకుంటారు. బట్ మనం ఏంటంటే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనము 17 వెరైటీస్ ఆఫ్ హనీస్ ఇస్తున్నామండి. ప్రతి వెరైటీ విత్ ఎ యూనిక్ హెల్త్ బెనిఫిట్ అండ్ ఆల్సో ఏ డిఫరెంట్ టేస్ట్. సో అలా మనం జనాలకి ఏం చెప్తున్నామంటే చిన్న ప్రాబ్లమ్స్ కూడా ప్రతిసారి మనం వెళ్ళి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడము, మెడికేషన్ తీసుకోవడము, దానివల్ల ఇంకా హెల్త్ బెనిఫిట్ అంటే హెల్త్ ఇంకా ఒకటిదానికోటి లింక్ అవడం వల్ల ట్రీట్మెంట్ అయిపోతుంది. దాని వలన మీరు ఇవన్నీ చేసే బదులు స్టార్టింగ్ నుంచి మీ డైట్ లో చిన్నగా ఇంక్లూడ్ చేసుకుంటా వెళ్ళండి. ఎవ్రీ డే యూ ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్ స్పూన్ ఆఫ్ హనీ ఆర్ ఎ పించ్ ఆఫ్ టర్మరిక్ విచ్ విల్ హెల్ప్ యూ టు మెయింటైన్ యువర్ హెల్త్ అని ప్రాపగేట్ చేసుకుంటా వెళ్ళాము. బట్ ఇట్ వర్క్డ్ అవుట్. మన దగ్గర సిడర్ హనీ ఉంది, ఇట్స్ వెయిట్ లాస్ హనీ. చాలా మంది ఇప్పటికీ మన దగ్గర ఉన్న కస్టమర్స్ చాలా చేంజ్ కనిపించింది వాళ్ళు. అలానే డయాబెటిక్ పీపుల్ కి జామున్ హనీ, అలానే కిడ్స్ ఉన్నారు లిటిల్ బీ హనీ, ఇట్స్ రేర్ హనీ. సో ఇలాంటి డిఫరెంట్ గా ఉన్నాయే మనం పిక్ చేసుకొని మనం ముందుకెళ్తున్నాం అండి.
అలా యూనిక్నెస్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఈవెన్ దో ఇట్స్ ఎ స్టార్ట్అప్ కంపెనీ వీఆర్ ఏబుల్ టు గెట్ ఆల్మోస్ట్ 15 అవార్డ్స్ ఫ్రమ్ ద డే వన్ వీ హ్యావ్ స్టార్టెడ్ టిల్ నౌ. అండ్ చాలా పెద్ద పెద్ద వాళ్ళతో రికగ్నిషన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అండ్ రీసెంట్లీ ఐఎం వైజాగ్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను దీని గురించి, వాట్ వి కాల్ యాజ్ అ ఫౌండర్. అంటే నాకు ఏంటంటే ఎప్పుడు ఐఎమ్ ఎవ్రీడే లర్నర్ అండి, ఎప్పుడు అప్డేట్ చేసుకుంటుంటాను నా సబ్జెక్ట్. సో ఇంకా కొత్తవి నేర్చుకోవాలి, ఏ గురించి తెలుసుకోవాలి, ఇంకా ఏమున్నాయి టెక్నాలజీస్ నేను నేర్చుకోవాలి అని ఆ ట్రైనింగ్ కూడా అటెండ్ అయ్యాను అనమాట నేను లాస్ట్ మంత్. సో దేర్ ఆల్సో ఐ లెర్న్డ్ a lot, and thank you for all my customers and for all who supported me in my entrepreneurial journey. చెప్పాలంటే అంటే మీరు ఒక వెరీ మెచ్యూర్డ్ అండ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆంటర్ప్రీనర్, లేడీ ఆంటర్ప్రీనర్, వెరీ నైస్. బట్ ఐ వాంట్ టు నో, ఇప్పుడు మీ స్టోరీ వింటే కనుక చాలా మంది ఇన్స్పైర్ అవుతారు. See, it is just not అంటే you want to do with this product, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి ఏది నచ్చితే అది చేయాలని. బట్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ హ్యావ్ ఫేస్డ్? అండ్ మీకు ఈ ఛాలెంజెస్ లో, ఈ స్టోరీస్ లో, ఈ ఛాలెంజెస్ లో వచ్చిన లెసన్స్ ఎలాగ మీరు లెర్న్ చేసి ఎలాగ ముందుకు వెళ్ళారు? హౌ డిడ్ యూ డూ దాట్? అంటే స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు నాకు కంప్లీట్ నీల్ నాలెడ్జ్ అండి. నాకు తెలిసి మీరు కూడా ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటాను. కంప్లీట్లీ నీల్ నాలెడ్జ్, మనకు అసలు ఏమీ తెలియదు. సో ఆల్మోస్ట్ నేను 4 years బిఫోర్ స్టార్టింగ్ మై జర్నీ మొత్తం చదువుకునేదాన్ని. ప్రతి థీసెస్, అంటే ఒకవేళ టర్మరిక్ అనుకోండి, టర్మరిక్ లో చాలా వెరైటీస్ ఉంటాయి. 5% కుర్కుమెన్, 6% కుర్కుమెన్, 2 to 3% లక్డాంగ్, అంటే ఇన్ని వేరియేషన్స్ ఎందుకు వచ్చినాయి, వీటి వల్ల మన బెనిఫిట్స్ ఏంటి, ఈ మనం కస్టమర్ సజెస్ట్ చేయాలి అంటే మనకి ఫస్ట్ తెలిస్తేనే మనం ఇంకొకరికి చెప్తాం. సో ఇవన్నీ ఆల్మోస్ట్ 4 years స్టడీ చేశానండి. ప్రతి ఇది నా దగ్గర ఏ ప్రోడక్ట్ ఉందో ప్రతి ప్రోడక్ట్ ని స్టడీ చేసి అప్పుడు నేను వెళ్ళాను అనమాట మార్కెట్లోకి. అంటే మనం ఏదో ఫేక్ ప్రామిసెస్ ఇవ్వకూడదు కస్టమర్ కి, ఇదేంటి ఈవిడ చదువుకుంది ఇలా ఫేక్ ప్రామిస్ చేసింది అని రాకూడదు అని ప్రతిదీ నేను డీటెయిల్డ్ గా చదువుతాను ఇప్పటికి కూడా. బట్ నాకు మేజర్ ఛాలెంజ్ ఎక్కడ వచ్చింది అంటే, బిగ్ బ్రాండ్స్ లైక్ డాబర్, పతాంజలి, ఇవన్నీ చాలా పెద్ద బ్రాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి హనీలో. అలాంటి దాంతో నేను కంపీట్ చేసినప్పుడు నాకు చాలా డిఫికల్టీ అయింది. వాళ్ళు ఏమనేవాళ్ళంటే 499కి ½ kg వచ్చేస్తుంది, మీది ఎందుకు రేట్ ఎక్కువ, అంతే కదా. సో ఆ పాయింట్ లో నాకు జనాల్ని కన్విన్స్ చేయడానికి చాలా కష్టమైంది. ఓకే. సో వన్స్ దే టేస్టెడ్ దట్ అండ్ దే హ్యాడ్ దట్ హెల్త్ బెనిఫిట్స్, ఇప్పుడు ఎవరు అడగట్లేదు, ఆ విషయం అడగట్లేదు నేను. ఓకే, అలా సర్పాస్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట ఒక్కొక్క పాయింట్. అంటే ఇప్పుడు మనం ఎగ్జిబిషన్ కి వెళ్తాము, వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. అవును, ఇది నిజంగానే కదా, ఇప్పుడు మనమైనా అదే ఆలోచిస్తాం, డబ్బు పెట్టాలి అంటే పెట్టాలి. ఇదే ప్రోడక్ట్ మనకి పక్కన తక్కువలో దొరుకుతున్నప్పుడు మన చెయ్యి లెసర్ కాస్ట్ కి వెళ్తుంది, హయ్యర్ కాస్ట్ వెళ్ళదు. సో మనం ఏంటంటే, అవును, యాజ్ ఏ మదర్, యాజ్ ఏ ఉమెన్ నేను ఎలా ఆలోచిస్తాను, వాళ్ళు అలా ఆలోచిస్తున్నారు, అంటే దీన్ని నేను ఆన్సర్ ఇవ్వగలగాలి అనే దాంతో నేను వెళ్ళాను కాబట్టి సక్సెస్ అయ్యానని నేను అనుకుంటున్నాను. తీసుకోండి, నేను ప్రీమియం గా ప్యాక్ చేశాను, ప్రీమియం గా పెట్టాను, అలా నేను ఎప్పుడు చెప్పలేదు. దట్ విల్ నాట్ వర్క్ కదా, మీరు ఎంత that will not work. See, people will not go by the cover of the book kada. They want to know what is the content. So అలా మేము వెళ్ళాం కాబట్టి మేము నిజంగా చెప్పాలంటే చాలా మటుకు కొన్ని రోజులు అయితే తిండి కూడా ఉండేది కాదు, నిద్ర కూడా ఉండేది కాదు. ఆల్మోస్ట్ ఐ స్ట్రగుల్డ్ ఆల్మోస్ట్ 2 years అయితే చాలా కష్టపడ్డాను. ఇది అంటే వెళ్తుందా వెళ్ళదా అనేది ఒక థాట్, కొత్త కంపెనీ ట్రై చేస్తారా చేయరా అని ఒక థాట్. అలా మేము ఏం చేసేవాళ్ళంటే ఈ టేబుల్ మీద మొత్తం ఒక 17 varieties ఆఫ్ హనీ జస్ట్ డిస్ప్లేకి పెట్టేవాళ్ళం అండి. టేస్ట్ చేసుకుంటా వెళ్ళిపోండి అనేసి, వెదర్ యూ బై ఆర్ నాట్ యూ టేస్ట్ ఇట్. ఇందులో ఏమైనా కలిపారా, ఎందుకు ఇన్ని వచ్చినాయి, ఎన్ని క్వశ్చన్లు వచ్చాయి అనమాట మాకు. సో మేము చెప్పేవాళ్ళము, మీరు టేస్ట్ చేయండి, డిఫరెన్స్ తెలుస్తుంది మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే మీరు కొనుక్కోండి, లేతే నో. అంటే ఇప్పుడు 1 article has come కదండి రీసెంట్లీ, టర్మరిక్ లో చాలా లెడ్ కంటెంట్ ఉంటుంది అని చెప్పి. క్రాస్ దట్
దిస్ థింగ్ ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు తెచ్చే టర్మరిక్ లో హౌ సే దట్ దిస్ ఇస్ ద బెస్ట్ అంటే ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ ద కర్కుమిన్ కంటెంట్ కదా. సో దెన్ వాట్ ఈ లెట్ గేమ్ ని ఎట్లాగా మీరు ఓవర్కమ్ చేశారు? యాక్చువల్లీ మనం ఫింగర్స్ తీసుకున్నప్పుడే టెస్టింగ్ చేసుకుంటాం కదండి. ఫింగర్స్ తీసుకున్నప్పుడే లెడ్ క్రోమేట్ ఇవన్నీ టెస్ట్ చేసుకుంటాం కాబట్టి కాన్ఫిడెంట్ గా మనం రిపోర్ట్స్ తీసుకొని వీఆర్ సెల్లింగ్ దమ్. అది సో దిస్ ఇది ఐ థింక్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ 4 to 5 years బ్యాక్ ఇది వచ్చిందండి, లెడ్ క్రోమేట్ కంటామినేషన్ అయింది అనేసి. అప్పుడు బ్యాన్ చేశారు కూడా, అప్పుడు బ్యాన్ కూడా చేశారు అసలు టర్మరిక్ ఇండియా నుంచి రాకూడదని. దాని తర్వాత అదంతా సార్ట్ అవుట్ అయింది. సో అందుకే టర్మరిక్ టచ్ చేసేటప్పుడు కూడా నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాను అనమాట. ప్రతిసారి టెస్టింగ్స్ చేసుకోవడం ఇవన్నీ చేసుకున్న తర్వాతే ముందుకెళ్ళడం. మేము దగ్గర వచ్చిన టర్మరిక్ ని యూ హ్యావ్ సమ్ మెషినరీ టు టెస్ట్ దెమ్ ఇస్ ఇట్? టెస్టింగ్ అంతా మేము బయట చేయించుకుంటామండి. టెస్టింగ్ ఇట్స్ ఏ కంప్లీట్ డివిజన్. సో అక్కడ మేము ఇచ్చి టెస్ట్ చేయించుకుంటాం ఫస్టే. ప్రొక్యూర్ చేసుకునే ముందే టెస్టింగ్ అయిపోతుంది. అది ఓకే కంప్లీట్ 100% ప్యూర్ అన్నప్పుడే మేము తీసుకుని విల్ గో ఫర్ గ్రైండింగ్. ప్రతి ప్రోడక్ట్ కి మీరు థర్డ్ పార్టీ టెస్టింగ్ చేయించుకున్నాక అది పాస్ అయ్యాక తీసుకుంటారా? తీసుకుంటాం అంతే. ఇప్పుడు మీకు ఈ పర్టికులర్ ఇదేంటి టర్మరిక్ కానీ అటు అంటే పెప్పర్ కూడా ఉంది కదండి మీ దగ్గర? పెప్పర్ కూడా ఉందండి. టర్మరిక్ ఉంది, హనీ సార్ మేజర్ కోర్ అండి మాది. హనీ అయితే మేజర్ కోర్. దాని తర్వాత టర్మరిక్, వైట్ టర్మరిక్, బ్లాక్ టర్మరిక్, బ్లాక్ జింజర్. దిస్ వీ హ్యావ్ స్టార్టెడ్ 1 by 1 బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. ఒక్కొక్కటి అలా ప్రొక్యూర్ చేసుకుంటా వెళ్తున్నాం అనమాట మేము. ఓకే. సో నేను అనేది ఏంటంటే ఈ టర్మరిక్ ఎప్పుడైతే మీరు తీసుకొస్తారో యూ హ్యావ్ టు క్రాస్ ఐ మీన్ ఇది చేయించుకుంటారు కదా, టెస్ట్ చేయించుకుని తెచ్చుకుంటారు కదా. సో మీరు ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు డూ యూ హ్యావ్ సమ్ రీజన్స్ ఐడెంటిఫైడ్ అంటే ఫర్ గెటింగ్ ద టర్మరిక్? మీరు ఏమైనా ఒక ఇన్వెస్టర్ లాగా ఆ రీజన్ ని మీరు ప్రొక్యూర్ చేసి ఆ పర్టికులర్ ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకురావడం అట్లాంటివి చేస్తారా? అంటే మాది మొత్తం అండి కాశ్మీర్ బెల్ట్ నుంచే తెస్తామండి. కెమికల్ ఫ్రీ జోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఫస్ట్ డేటా అంతా తీసుకొని దాని తర్వాత అక్కడికి వెళ్ళి ప్రొక్యూర్ చేసుకొని వాటిని టెస్టింగ్ చేయించుకొని తెచ్చుకుంటాం మేము. ఓకే. అంటే వన్ ఆఫ్ మై కజిన్ ఈజ్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. సో హీ ఈస్ ద పర్సన్ హూ టోల్డ్ మీ అబౌట్ దిస్ లెడ్ క్రోమేట్ కంటామినేషన్ అండ్ ఆల్సో అంటే ఇక్కడ మ్యాక్సిమం ఆర్గానిక్ అని అంటారు కానీ క్లెయిమ్ చేస్తారు కానీ ఉండదు. సో యూ బెటర్ యూ చెక్ ఫర్ ద కెమికల్ ఫ్రీ జోన్స్కి వెళ్ళిపోతే నీకు సేఫ్టీగా ఉంటుంది. బికాస్ యు ఆర్ అంటే కొత్తగా ఎంటర్ప్రైనర్వి, కొత్తగా నువ్వు లాంచ్ చేస్తున్నావు కాబట్టి ఈ సేఫ్టీ మెజర్స్ తీసుకోమని సజెషన్ ఇచ్చారు ఆయన. అది నేను ఇప్పటికి కూడా మేము అదే ఫాలో అవుతాం. కెమికల్ ఫ్రీ జోన్స్ నుంచే మేము ప్రొక్యూర్ చేసుకుంటాం. సో దట్ అక్కడ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఫ్రీ జోన్ లో మీకు యూ హ్యావ్ సంబడి దేర్ రైట్ దేర్ అంటే యూఆర్ కాన్ఫిడెంట్ ఎవరైనా ఉండి మీకు ఏమైనా గైడ్ చేస్తారా? ఆర్ యాక్చువల్లీ వీ హ్యావ్ ఎ టీమ్ అండి. వాళ్ళు ఆల్రెడీ we have a team who will be working for that. After that I personally go there, I'll check and నేనే ఉండి టెస్టింగ్ చేయించుకొని వస్తాను అన్నమాట.